హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఏంటో పెద్ద గిన్నెలో అన్నం వేసుకొని అంతా తినేస్తున్నారు అనుకుంటున్నారా? ఏముంటుందండి, సీజన్ వైజ్గా వచ్చే క్యాలీఫ్లవర్ పచ్చడి చేశాను. పచ్చడి అయితే ఎంత బాగా వచ్చిందంటే అసలు కలిపి ఒకరోజు ఊరు పెడతాం కదా, ఆ వాసన ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి పిల్లలు కానీ నేను కానీ ఎప్పుడు తినాలా అని అనుకున్నామండి. అంతగా ఉంది. ఒక ముద్ద తింటూ ఉంటే ప్రాణం లెగ్స్ వస్తుందండి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేనైతే కనుక ఒక చిన్న సైజువి 2 క్యాలీఫ్లవర్ పూలు తీసుకొని ముందు రోజే నీట్గా ఇలా కట్ చేసేసి వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేశానండి. చూడండి, ఎక్కడ తడుండకూడదు. తడుంటే బూజొచ్చేస్తుంది, పచ్చడి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఒక రోజంతా ఆరబెట్టేసుకున్నా కూడా ఏం కాదండి. నేనైతే కనుక పచ్చడిలోకి కావాల్సినవి చూపిస్తున్నాను. మెంతిపిండి అండి, ఇన్స్టెంట్గా ఇంట్లోనే వేయించి మిక్సీ పట్టేశాను మెత్తగా. అలాగే కొంచెం పసుపు, 3 వెల్లుల్లిపాయల్ని రెబ్బల కింద చేసి కచ్చబచ్చ ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఆయిల్, ఉప్పు, అలాగే కారం, నిమ్మరసం, కొంచెం టేస్ట్ని ఇచ్చే జీలకర్ర పొడి వేస్తే బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు పచ్చడిలో 1 స్పూన్ దాకా పసుపు, మెంతిపిండి వేస్తున్నానండి. 1 స్పూనున్నర దాకా మెంతిపిండి వేసాము. అలాగే 1 అర స్పూన్ దాకా జీలకర్ర పొడి, గ్లాసున్నర దాకా కారం పట్టిందండి. అంటే ఇంచుమించుగా 200 గ్రాముల కారం దాకా పట్టింది. అలాగే గ్లాసున్నర కారం వేసాం కదా, 3/4 గ్లాస్ వరకు ఉప్పు పడుతుంది. 2 స్పూన్లు దాకా మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి ఉప్పు, కారాలు, వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలుపుకుందాం. మొత్తాన్ని ఇలా చూడండి, మొత్తం ఉప్పు కారాలన్నీ కూడా ముక్కలకి పట్టేటట్టు ముందుగా కలిపేసుకుందాం. ఇలా కలపకపోతే ఆయిల్ వేసినప్పుడు అక్కడక్కడ ఉండల్లాగా పట్టేస్తుంది. సో ఒకసారి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక 600 గ్రాముల దాకా ఆయిల్ వేసుకుంటున్నామండి. చాలకపోతే మనం నెక్స్ట్ డే అయినా కూడా వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారే పోస్తే ఎక్కువ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా. సో చూసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా కలుపుకుందాం. మొత్తాన్ని ఆయిల్లో వేసి ఇలా కలుపుకుంటూ ఉంటే చూడండి, యమ్మీ యమ్మీ క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 8 నుండి 10 దాకా నిమ్మకాయల రసాన్ని వేసుకుంటున్నాం. నిమ్మరసాన్ని కూడా వేసి మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకుందాం. 1 డే అసలు ఒక్కరోజు కూడా అవసరం లేదండి, కలపంగానే కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది పచ్చడి. కానీ ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అనేవి నిమ్మరసం, ఉప్పు, కారాల్లో ఊరితే చాలా బాగుంటుంది. తినేటప్పుడు కరకరలాడుతూ అసలు మెంతిపిండి వేస్తాం కదా, మంచి వాసన వస్తూ చాలా బాగుంటుంది మెంతిపిండి. అలాగే వెల్లుల్లిపాయ మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న వేసాం కదా, అది కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే మూత తీస్తే మన పక్కన ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వంక చూడాల్సిందే, అంత మంచి వాసన వస్తుంది. ఇలా మొత్తాన్ని కలిపేసుకున్నాం కదా. నేను నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నా అండి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యి అసలు మూత తీస్తుంటే ఎంత గుమాయించి వాసన వస్తుందో చూడండి. ఒకసారి ఇలా చేత్తో మొత్తాన్ని కలిపేసేసుకొని చూడండి, ముక్క భలే మెత్తబడి చాలా బాగుందండి. చాలామంది వేడి నీళ్ళలో వేయడం కానీ లేదంటే లైట్గా ఆయిల్లో ఫ్రై చేయడం కానీ చేస్తారు. అలా చేయడం వల్ల క్యాలీఫ్లవర్ పీస్ అనేది కరకరలాడదండి, కొంచెం మెత్తగా అయిపోతుంది. మొత్తాన్ని కూడా ఇలా కలిపేసేసుకొని చక్కగా పర్ఫెక్ట్గా ఈ స్టేజ్లో మీకు ఏమైనా కారం కానీ ఉప్పు కానీ చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేను మొత్తం చక్కగా సరిపోయినాయి. సో మొత్తాన్ని కూడా చిన్ని చిన్ని డబ్బాల్లో ఇలా స్టోర్ చేసేసుకుంటున్నాను. అసలు ఎంత జ్యూసీగా చూడండి ఎలా ఉందో. ఈ డబ్బాని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. అలాగే ఇంకో చిన్న డబ్బాలో డైలీ వేర్ యూస్ చేయడానికి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటే అసలు తినేటప్పుడు ఒక్క ముద్ద వేసుకొని తింటూ ఉంటే, ఒక ముద్ద ఏంటండి మొత్తం అన్నం అంతా కూడా వేసుకొని తినేస్తాం. ఎంత గ్రేవీ వచ్చిందో.
మొత్తం డబ్బాల్లో వేసేసుకొని నేనైతే మీరు గమనిస్తే పక్కన వేడి వేడి అన్నం పక్కన నెయ్యి కూడా పెట్టుకున్నానండి. ఇది అయిపోగానే ఆ గిన్నెలో కలుపుకొని తినేయడమే. నచ్చిందా మీకు ఈ వీడియో? అయితే ప్లీజ్ ఫాలో.